గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రేట్లు ఎంత పెరిగిన రోజు వెనకడకుండా మీకు కొబ్బరికాయ కొడుతున్నారు, మీరు మాత్రం నాకు దెబ్బ కొడుతున్నారు. ఈ రోజు మాత్రం నాకు నచ్చిన సంబంధం మీరు చూపిస్తేనే ఈ కొబ్బరికాయ కొట్టి మీకు నైవేద్యం పెడతాను, లేకపోతే ఇది మా ఇంట్లో పచ్చడి చేసేసుకుంటాం. ఈ డీల్ నీకు ఓకేనా స్వామి? దేవుడితోనే డీల్ పెట్టుకున్న ఇతగాడి పేరు డాక్టర్ ఆనందరావు. ఉభయ గోదావరి జిల్లాలో ఇతను చాలా ఫేమస్. డాక్టర్గా కాదండి, తన మేనలుడికి 300 సంబంధాలు పైచెలికి చూసి ఇతనికి సంబంధాలు చూడటంలో ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది. అదేంటి చూడండి. ఏం బాబు గారు, ఏం తీసుకుంటారు? అన్ని కుదిరితే తాంబూలాలు, కుదరకపోతే సెలవు తీసుకుంటారు. ఇతని పేరు నారాయణ పంతులు. అన్ని సంబంధాలు చూసి ఆనందరావు ఫేమస్ అయితే అవి చూపించి ఇతగాడు ఫేమస్ అయ్యాడు. ఈ కథకి మూల సూత్రధారి ఇతనే. ఇది మా ఆవిడండి, ఇప్పుడు మీకు నమస్కారం చేసింది. ఆడు మా తమ్ముడండి. నమస్కారం. ఈమె ఆడి భార్య అండి. ఈమెమో బయట మా డ్రైవర్ ఉంటాడు, కొత్త పిలువమ్మా. వాడెందుకండి? ఏం లేదు, పరిచయం చేద్దారని. అర్థం కాల. నాకు అర్థమైంది. అమ్మాయిని తీసుకురండి. మా అమ్మాయి అని చెప్పడం కాదు కానండి, చూడ్డానికి సింహరాన్లా ఉన్న సంప్రదాయంలో మాత్రం సావిత్రి అండి. వీళ్ళు పెట్టిన పేరు గాయత్రి అండి. ఇది వీళ్ళ చరిత్ర అండి. బాగా చెప్పారు. లక్షణంగా ఉంది, చేసుకుంటే లక్ష్మీదేవిలా ఉంటుందండి. అదేనండి నా బాధ. అదేంటి బాబు గారు? ఇంత లక్షణంగా ఉన్న అమ్మాయికి అన్ని అవలక్షణాలు ఉన్న మా వాడికి ఇచ్చి గొంతుకోయలేం కదా. ఏంటి బాబు గారు మీరు అనేది? మా వాడి గురించి 2 ముక్కల్లో 3 విషయాలు చెబుతానండి. ఆడు పొద్దుటే బీరుతో బ్రష్ చేస్తాడు, బార్లో స్నానం చేస్తాడు, పగలంతా రౌడీలతో తిరుగుతాడు, రాత్రి అమ్మాయిలతో తిరుగుతాడు. ఈ మధ్య డేటింగ్ ఏదో వచ్చిందంట కదా, అది కూడా ట్రై చేస్తాను ఫోన్ చేశాడు. అలాంటి వాడికి మీ అమ్మాయిని ఇచ్చి మీ అమ్మాయి జీవితం నాశనం చేయలేనండి. సారీ. మీరే నన్ను క్షమించారా? మీరు అంత ఓపెన్ అయ్యాక నేను ఓపెన్ అవ్వకపోతే బాగుండదు. మీరు మీ ఫ్యామిలీ గురించి 2 ముక్కల్లో 3 విషయాలు చెప్పారు. నేను మా ఫ్యామిలీ గురించి 3 ముక్కల్లో 2 విషయాలు చెప్పాలా? మాకు అమ్మాయితో పాటు 2 అబ్బాయిలు కూడా ఉన్నారండి. ఓహో. వాళ్ళు అప్పుడప్పుడు పండగలకి పబ్బాలకి ఇంటికి వచ్చిపోతుంటారండి. ఏ జాబ్ చేస్తూ సిటీలో ఉంటారా? కాదండి, మర్డర్లు చేస్తూ జైల్లో ఉంటారు. ఓ రకంగా చెప్పాలంటే జైల్లో తప్ప స్టార్ హోటల్లో రూమ్ వేసినా వాళ్ళకి నిద్ర పట్టదంటే నమ్మండి. ఇకపోతే మా అమ్మాయి గురించి చెప్పాలంటే మీ అబ్బాయి దమ్ము కొడితే మా అమ్మాయి రమ్ము కొడుతుందండి. మీ వాడు రౌడీలతో తిరిగితే మా అమ్మాయి తిరుగుతుందండి. ఆర్కుట్, ట్విట్టర్, ఫేస్బుక్ లో అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఎప్పుడు ట్రెండ్ లో ఉంటుందంటే నమ్మండి. మీరు గర్వపడే ఇంకొక మాట చెప్పనా? మీ వాడి కంటే మా అమ్మాయి 2 ఎక్కువే తాగుతుంది గాని తక్కువ తాగదని కన్న తండ్రిగా నేను హామీ ఇస్తున్నాను. కొందరు బొమ్మలా ఉందేంటి అమ్మాయి గటప్పు? సెటప్ బావ గారు. బేబీ కమ్ ఆన్, షో యువర్ టాలెంట్. చూశారుగా ముసుగు తీసిన మమై ఎంత స్టైలిష్ గా ఉందో. బానే ఉంది. మనం సర్దుకుంటాం బెటర్. మంత్రో, శ్రీరామచంద్రుడు లాంటి నా మేనడుకి సీతను చూపించమంటే సిల్క్ చూపిస్తావా? చంపేస్తాడు రే. నా మేనలుడు కాబోయే భార్య అటు 7 తరాలు ఇటు 7 తరాలు రౌడీ అనే పదానికి టచ్ ఉండకూడదు. అంటే ఏమనుకున్నావు? రావే. ఏమండి అమ్మాయికి చీర కట్టిస్తున్నామండి. చీరలో బాగుంటుందండి. Piracy is the new virus killing software and film industry. Today, I'm really proud to introduce the solution to eradicate piracy. And let me tell you, this software is first of its kind. So gentlemen, మన ఈ సాఫ్ట్వేర్ వాడటం వల్ల దొంగ సాఫ్ట్వేర్లు, దొంగ సిడీలు, దొంగ డివిడీలు మార్కెట్లోకి రాకుండా అరికట్టగలం. It's 100% pure Indian solution for world's biggest piracy problem. Lights. Thank you. ఆల్ ద బెస్ట్. Thank you, sir. విష్ యూ గుడ్. Thank you. Bye. సుబ్బు, నువ్వు తప్పు చేస్తున్నావు. నేనేం చేశాను సార్? ఇదే ప్రోడక్ట్ నువ్వు అమెరికన్ కంపెనీకి అమ్మితే మిలియనీర్ అవ్వచ్చు. నేను మిలియనర్ అవటం కంటే నా ప్రోడక్ట్ మేడ్ ఇన్ ఇండియా అనిపించుకోవటం నాకు ఇష్టం. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. ఇతని పేరు బాలరాజ్. మన హీరో పనిచేస్తున్న కంపెనీకి మేనేజర్. ఇతను ఎంత బిజీ అంటే నీ ఫోన్ నంబర్ చెప్పే టైం నాకు లేదు. కావాలంటే మా ప్యూన్ నెంబర్ ఇస్తాను, అది నోట్ చేసుకో. వాడిని అడిగి నా నంబర్ తీసుకో.
9849225256. ఐఎమ్ సో బిజీ. ఏంటో చెప్పు. నీతో మాట్లాడే టైం నాకు లేదు. నేనేం ఖాళీగా లేను. మీ ల్యాండ్ కూడా ఖాళీ లేదు సార్, ఎవడో కబ్జా చేశాడు. చేస్తా చేసుకుని వాడితో మాట్లాడే టైం కూడా నాకు లేదు. అవసరమైతే వాడిని ఇక్కడికి రమ్మని చెప్పు. అసలే చాలా బిజీగా ఉన్నాను తెలుసా. మన విజయ్ బాలరాజు ఆఫీస్ స్టాఫ్ అందరికి పార్టీ ఇస్తున్నాడు, ఎందుకో చూద్దాం. ఏరా గిరి సార్ ఆఫీస్ అంటే గంట లేట్ గా వస్తారు, పార్టీ అనగానే 2 గంటలు ముందుగా వచ్చారేంట్రా? ఒరే, మనం ముందుగా వచ్చినా తాగేది ఏంట్రా? లేట్ గా వచ్చినా తాగేది. ఓహో, వీడు ఆల్రెడీ అయిపోయాడురా. వీడెవడరా? సార్ నా ఫ్రెండ్ సార్. నీ ఫ్రెండా? మరి ఆడెవడరా? ఫ్రెండ్ నీ ఫ్రెండా? పార్టీ ఇచ్చినాడు, అయిపోయాడు. మరి ఈడెవడు? వాడు నేనెవరా చెప్పరా? చెప్పరా వాడికి? పార్టీ ఇచ్చేది ఈయనేరా? పార్టీ ఇచ్చేవాడిని పట్టుకొని ఎవడని అడుగుతావురా? ఎవడని అడుగుతావురా? ఈడెవడరా? తింటానే ఉన్నాడు, తాగుతానే ఉన్నాడు, తోలుతానే ఉన్నాడు. మీ ఫ్రెండా? మరి మీ ఫ్రెండ్స్ నే పిలిచావిన్నానా? మీ కాలనీ వాళ్ళందరినీ పిలవపోయావా? ట్రై చేశాను సార్, టైం సరిపోలేదు. కొంతమంది చెప్పకుండా ఊరు వెళ్ళిపోయారు. అరే, నాకు ముందే చెప్పపోయావమ్మా. పోస్ట్ పోన్ చేసుకునేవాడిగా. సార్. కాలనీ వాళ్ళందరూ వచ్చి గుంపులు గుంపుల కింద తాగేసేవాళ్ళు. మిస్ అయిపోయారు. అసలు పార్టీ ఎందుకు ఇస్తున్నా నీకు తెలుసురా? తెలీదు సార్. నీకు తెలుసురా? ఎవడ కావాలండి? అరే నీకైనా తెలుసురా? నీకు తెలీదు. అరే మీకు మందు పార్టీ ఇచ్చే కన్నా ఆ సుబ్రహ్మణ్యం గారికి పెప్సీ ఇవ్వటం బెటర్ రా. అడుగు మన సుబ్బు ఫుల్ బాటిల్ తలుపుమని వస్తున్నాడు చూడండి. Hi guys. అరే సుబ్బు, ఇంత బిజీగా ఉన్న నేను వీళ్ళకి ఈ పార్టీ ఎందుకు ఇస్తున్నాను ఒక్కడికి తెలియదురా. నువ్వన్న చెప్పరా. My dear friends, ఈ రోజుతో మన బాలరాజు గారు ఆ 40 ఏళ్ల బ్యాచులర్ లైఫ్ ని ఈ బార్ లో వదిలేస్తున్నారు. సన్యాసుల్లో కలుపుతున్నాడా? లేదు, పెళ్లి చేసుకోబోతున్నారు. ఈయనకి పిల్లని ఎవరు ఇస్తున్నారు? పిల్లని ఎవరు ఇచ్చినా బిల్లు మాత్రం ఈయనకే తెస్తున్నారు. కరెక్టే. సో కమ్ ఆన్ ఎవ్రీవన్, లెట్స్ రాక్ ది పార్టీ. థ్యాంక్ యూ రా. అరే నువ్వు కూడా మందు వేయాలి. వద్దు ఏ, సార్, బాబు వెళ్ళారా? ప్లీజ్. అది కాదు సార్. నువ్వు మందు అయిపోతే నా మీద ఒట్టే. తీసుకోరా సుబ్బు. ఓకే, బిగ్ ఎవరు నువ్వు? అది నా ప్యాంటు. అసలు ఎవరు నువ్వు? నువ్వు వచ్చింది నా ఫ్లాట్ కాబట్టి అది నేను నిన్ను అడగాలి. ఇంతకి నువ్వెవరు? నీకు తెలియకుండా నీ ఫ్లాట్ కి ఎలా వస్తాను? నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఏం చేశావు? కిడ్నాప్ అన్న బొంద, నా మొహన్ కన్నా సీన్ లేదండి. నా డ్రెస్ ఏది? సరిగ్గా గుర్తు తెచ్చుకోండి. నిన్న మీరు అసలు బట్టలు వేసుకున్నారా లేదా? చెప్పు తగ్గుద్ది. అదిగోండి, అదే అనుకుంటా. ఇది ఎలా జరిగింది? అవును, ఎలా జరిగింది? నువ్వు నన్ను ఏదో చేసావు. ఏడవకండి ప్లీజ్, ఏడవకండి. అసలు ఏం జరిగిందో నాకు తెలియదండి. ప్లీజ్ నన్ను నమ్మండి. ఏమండి ఏమండి ప్లీజ్ ఏడవ. ఇదేంటి అరుంధతి సినిమాలో అగోరలా ఎలా వచ్చేస్తుంది? ఏమండి నన్ను నమ్మండి. ఈ బట్ట అలా చిరిగిన నాకు తెలియదండి. ప్లీజ్ ప్లీజ్, కావాలంటే కుట్టిచ్చేస్తాను, కాదంటే కొనిచ్చేస్తాను. అంతేగాని హ్యాండ్ హ్యాండ్లింగ్ మాత్రం చేయకండి. మీకు దండం పెడతాను ప్లీజ్. నన్ను క్షమించు, తప్పు చేశాను. ఏంటి పిచ్చివాడి? ఆగు, నా మాట విను. ఆగమంటుంటే తప్పు చేసి నువ్వు చేస్తే రేపు పోలీసుల చేతుల్లో నేను చేస్తాను. రమ్మంటుంటే
ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? నా విజిటింగ్ కార్డ్. ఎందుకు? ఇష్టం. పిచ్చి పిచ్చిగా ఉందా? ఐఎమ్ సారీ, ఈ డ్రెస్ అంటే నాకు ఇష్టం, పైగా సెంటిమెంట్ కూడా. తెచ్చిస్తారని. ఎక్స్క్యూజ్ మీ, మళ్ళీ ఏంటి? మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? నా నంబర్ ఎందుకు? ఒకవేళ మీరు మర్చిపోతే డ్రెస్ గురించి గుర్తు చేద్దామని. నేను ఇవ్వను. అది కాదండి. హాయ్ సుబ్బు, రాత్రి పార్టీ నుంచి ఎక్కడికి జంప్ అయ్యా? ఎవరు? ఎవరో పిచ్చిది. సారీ, అదే పిచ్చి హాస్పిటల్ కడుతున్నారంట, డొనేషన్ కోసం వచ్చింది. ఇచ్చావా? ఇచ్చాను. మరి ఇంకా ఏంటి రోడ్డు మీద మీటింగ్? పనిలేని వాళ్ళంతా ఇలా డొనేషన్లు కలెక్ట్ చేసి బతికేస్తున్నారు. Idiots. Come on, సుబ్బు. సారీ. ఎరా, అమ్మాయి బాగుంది కదా? అవును. వాట్? కాదు కాదు, ఏంట్రా కన్ఫ్యూజన్? ఏమైంది నీకు? అదే నాకు అర్థం కావట్లేదు. అరే, నీకేదో అయ్యింది. సర్లే, నేను షాపింగ్కి వెళ్ళాలి. గివ్ మీ యువర్ క్రెడిట్ కార్డ్. నమస్తే సార్. రే, రాత్రి ఎవరో నన్ను డ్రాప్ చేసింది? నన్ను నువ్వు కదా డ్రాప్ చేసింది. తాగింది ఇంకా దిగలేదు అనుకుంటా. ఇడియట్. దిగడానికి తాగడం ఎందుకురా? అరే సుబ్బు, సుబ్బు పిలిస్తే పలకమేంట్రా? చెవులు దుబ్బాయా? మైండ్ దొబ్బింది సార్. ఏమైంది నాన్న? ఏమవలేదు. నువ్వు ఏం అవలేదని చెప్తుంటేనే తెలుస్తుంది ఏదో అయిందని. ఏమైందో చెప్పు. ఏమవలేదు సార్, చెప్తుంటే వినరే. రేయ్, కోడి పుంజు చేత గుడ్డు పెట్టించే బాపత్ర నేను. నీ చేత నిజం చెప్పించలేనా? ఎంతసేపు కోళ్ళు కోడిగుడ్లు. ఎంతకుముందు కోడి ఫారంలో కానీ పనిచేసావా? కొట్టానంటే చికెన్ 65 అయిపోతావు రే. వాడుతూ ఎందుకు సార్, హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాడు. రండి చెప్తాను. ఏం లేదు సార్, రాత్రి ఒక అమ్మాయిని తెచ్చుకున్నావా ఏంటి? వచ్చింది. వచ్చిందా? నువ్వేం చేసావురా? గుర్తులేదు సార్. పోనీ అమ్మాయి నిన్నేం చేసింది? అది గుర్తులేదు సార్. నువ్వేం చేసావో గుర్తులేదు, ఆ అమ్మాయి ఏం చేసిందో గుర్తులేదు. అంత ఎంజాయ్ చేసేవేంట్రా సార్? అరే, నీ సుడే సుడ్రా. ఇన్నాళ్ళు నీలో కామెడీ యాంగిల్ చూశాను కానీ రొమాంటిక్ యాంగిల్ ఇప్పుడే చూస్తున్నాను రా. అనకూడదు కానీ రే, నీకు ఎక్కడ సుడు ఉందిరా బాబు. అది నాకు కూడా ఉంటే బాగుండ్రా బాబు. ఈ విగ్గులు పెట్టుకునే దరిద్రం తప్పేది. గుడ్ మార్నింగ్ సార్. The time is now. ర్యాపిడ్ ప్రెగ్నెన్సీ టెస్ట్. బాబా బాబా బాబే. ఎవరి పోలికో? వాడి బాబు పోలికే. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేం మాట్లాడావో దాని గురించే. అలాంటిదేం లేదు. షా, అలాంటిదేం జరగకుండానే ప్రెగ్నెన్సీ టెస్ట్? అరవకే. ఎప్పటి నుంచి జరుగుతుంది అఫేర్? ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? చెప్పు చెప్పు, ఎలా జరిగింది? అది నిన్న రాత్రే. వాట్? నిన్న రాత్రా? నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఒక్కసారికే ప్రెగ్నెన్సీ వస్తుందంటావా? సార్, మొన్నటి నుంచి లీవ్ అడుగుతున్నాను, ఇవ్వచ్చు కదా సార్? అంత టైం లేదు. ఏం ఖాళీగా కనిపిస్తున్నానా? ఐఎమ్ బిజీ యూనో. మీ ల్యాండ్ కబ్జా చేసింది ఇతనే సార్. ఏంట్రా, నేను బిజీగా ఉన్నానని చెప్పి నా ల్యాండ్ కబ్జా చేస్తావా? నిన్ను క్షమించడానికి కూడా నాకు టైం లేదు. మర్యాద ఖాళీ చేసాడు. ఖాళీ చేయడానికి నాకు కూడా టైం లేదు. ఏంట్రా, నాకంటే బిజీయా నువ్వు? ఐ విల్ కంప్లైంట్ ఇన్ ది పోలీస్ స్టేషన్. గెట్ అవుట్. అరే ఆగరా, ఎటు వెళ్తున్నావురా నువ్వు? మీ అయ్యాపూర్. మీ అయ్యాపూర్ కాదు, మియాపూర్. నాకు నీ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే టైం లేదు. నువ్వు వెళ్లేదాలో పోలీస్ స్టేషన్ ఉంది. నీ మీద నువ్వే కంప్లైంట్ ఇచ్చుకుని వెళ్ళిపో. ఐఎమ్ వెరీ బిజీ నో. గో గో గెట్ ఆఫ్. సార్ మర్చిపోయాను, మీకోసం ఎవరు వచ్చారు, రమ్మంటున్నారు. నాకంత టైం లేదు, నేను బిజీగా ఉన్నానని చెప్పు. వచ్చింది మీకోసంగా సార్, మన సుబ్రహ్మణ్యం గారి కోసం. నా కోసం? అవును సార్. ఎవరు వాళ్ళు? ఎవరో మీకు తెలుసంట, టెర్రస్ పైన ఉన్నారు, రమ్మంటున్నారు. నన్ను కూడా రమ్మంటావా? మీరు బిజీ కదా సార్, ఎందుకు టైం వేస్ట్, బిజీగా ఉండండి. ఓ, హలో, ఎక్స్క్యూజ్ మీ. కింద మీరు నాకు తెలుసని చెప్పారు, కానీ మీరు ఎవరో నాకు తెలియదే.
సార్ తెలీదన్నంత మాత్రం కొట్టేస్తారా సార్? సార్ పక్కన పెట్టి ఇద్దరు కొడతారా సార్? ప్లీజ్ సార్. సార్ మీకు దండం పెడతాను, వదిలేయండి సార్. సార్ సార్ మీరైనా చెప్పండి సార్, చూడటానికి మంచి వాళ్ళ ఉన్నారు. ఏం ముఖం మీద ఏమైనా బోర్డు తలిగించుకొని తిరుగుతున్నా అనరా నేను మంచోన్నాని. సార్ కరెక్టే, డిస్కషన్ స్టార్ట్ చేయర్రా. డిస్కషన్ అంటే ఏంటి సార్? సార్ మనుషులు గుర్తుపడినంత మాత్రం కొట్టేస్తారా సార్? సీరియస్ అవుతున్నారా? ఇంత కామెడీ ఫేస్ లో మీకు సీరియస్ ఎక్స్ప్రెషన్ ఎలా కనిపిస్తుంది సార్? సార్ మీరైనా చెప్పండి సార్, ప్లీజ్ సార్. విడి చేస్తాం ఒక ఆట ఆడితే, అది కూడా గెలిస్తేనే. సార్ నాకు అష్టచం వచ్చు సార్. ఏం అకాయ కంపెనీ అనుకున్నావరా అష్టాచం ఆడడానికి? ఈ కంపెనీ అలా అంతాక్షరి తెలుసా? వచ్చు సార్. షురూజీ. అది అది నొప్పి నొప్పి గుండెంతో నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తుంది, పట్టి పట్టి నరాలు మెల్లేసి లబ్బులోకి దింపేస్తుంది. సార్ దా సార్. తిలానా తిలానా నా కసి కళ్ళ కూనా జిగి 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 రే. మీలో కూడా సూపర్ సింగర్ ఉన్నాడు సార్. ఆట అందుకోబి ఏ అక్షరం సార్? రే ఈయన గుర్తు చేయరా. నా నేను పుట్టాను, ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది, నాకింకా ఈ లోకంతో పని ఏముంది? డోంట్ కేర్. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులిడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే, ఇది తెల్లవారని రేయమ్మా. సార్ ఇది తొండి సార్, మధ్యలో పాడమంటారేంటి? ఏడా బంద్ చేస్తే ఆడికించే షురు. మారాలంటే లోకం మారాలో ఈ మీరే. ఇదేం సినిమా పాట నారా? అవును, కొత్త సినిమా పాట సార్. మేం చూడలే. అది నా తప్ప సార్? నాకు అర్థమైంది సార్, మీరు నన్ను తెలియనందుకు కొడతలేదు, నా దగ్గర నుంచి ఏదో తెలుసుకొని కొడుతున్నారు. ఏంటి సార్ అది? చాలా శానాగానే ఉన్నావురా. నడు. తీరా. అమ్మో కత్తి సార్, నన్ను చంపదు సార్, ప్లీజ్ సార్. ఈయనెవరో ఎరుకనా? ఎవరు సార్? మా ఫాదర్, 100 ఊళ్ళకి గాడ్ ఫాదర్. మహాన్ భావుడు, ఫేస్ లో జీవం కనపడుతుంది, కానీ మన మధ్యన జీవించలేనందుకు బాధగా ఉంది. యాస్టిస్ గా బతుకున్నప్పుడు తీసిన ఫోటోలో ఉంది సార్. గొంతు మీద కాలేజ్ దొక్కుతా, మా బాపు బతికే ఉన్నాడు బే. ఐఎమ్ వెరీ సారీ సార్. వీళ్ళెవరో ఎరుకనా? భలేవారే, పెద్ద ఎన్టీఆర్ ఫోటో చూపించి ఎవరైనా అడిగినట్టుంది. మునుగ చెట్టు ఎక్కిస్తున్నావురా? చక్కగా చెప్పు ఎవరు? మీ ముగ్గురే సార్. ఈమెవరో తెలుసా? తెలీదు సార్. బద్మాష్. చెప్పు. తెలుసు కానీ ఎలా తెలుసో తెలియదు సార్. రేయ్, ఈమె మా చెల్లెలు. సార్ నిజంగా మీ చెల్లెని నేనేం చేయలేదు సార్, మీ మీద ఒట్టు. ఆడపిల్లల్ని ప్రేమించుడు తప్పు కాదురా, బట్టేబాజు మాటలు చెప్పి మోసం చేసుడు తప్పు. నువ్వు చేసిన తప్పేందో నీకు బాగెరుక. మర్యాదగా నా చెల్లెల్ని పెళ్లి చేసుకో. సార్ నా మాట వినండి సార్, నేనే తప్పు చేయలేదు. రేయ్, ఈయనకి రివర్స్ డిస్కషన్ షురూ చేయర్రా. బైక్ లాగండి సార్. సార్ ప్లీజ్ సార్, సార్ నన్ను రైట్ సార్.
సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి. కింద పోయి చాక్లెట్లు కొనుక్కొస్తాడంటే ఇటు చేయర్రా. సార్ వదలబట్టి ఆ వదలటం కాదు సార్, మీ కాలు పట్టుకుంటాను సార్, నా కాలు మాత్రం వదలొద్దు. పట్టుకోండి సార్, వదలమాకండి సార్, మీ కాలు దగ్గర పడి ఉంటారు, మీరు చెప్పింది అలా వింటారు. పుట్టినప్పటికేంచి చక్కగానే చూస్తున్నావు కదరా, జరసేపు ఉల్టా చూడు మజా వస్తుంది. సార్ మీ ముగ్గురు కాళ్ళు చేతులు గంటలు పట్టుకుంటారు సార్, నన్ను మాత్రం పైకి లాగండి సార్, కళ్ళు తిరుగుతున్నాయి సార్. తిరుగుతున్నాయి పైకి లాగుర్రా. ఒరే నాస్టీ నాల్ టికెట్ ఫెలోస్, వాట్ హ్యాపెండ్ హియర్? వాట్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? డు యు థింక్ ఇట్ ఇస్ ఫిష్ మార్కెట్? ఎవరో మాట్లాడండిరా, నేను అసలే చాలా బిజీ. ఓ చాలా బిజీ అంట, డిస్కషన్ షురూ చేయర్రా, జల్దీ వెళ్ళిపోతాడు. ఓ యు మీన్ డిస్కషన్? ఐ లవ్ డిస్కషన్, ఐ నీడ్ డిస్కషన్, ఐ వాంట్ డిస్కషన్. కమ్ ఆన్ యార్, కమ్ ఆన్. అన్నా నువ్వు చదివే. ఇందులో ఏముందంటే అందుకే చిన్నప్పుడు చదువుకోర్రా అంటే చదువుకోకుండా లడాయి పంచాయతీలలో తిరిగిరు మా బేవకూపు గాళ్ళు. ఇద్దరు అంతేనండి, బోత్ ఆఫ్ దెమ్. చోప్. అరే పొట్టోడా నువ్వు చదువురా. నా పేరు పొట్టాడు కాదు సార్, బాలరాజు. బుడంకాయ బాలరాజు అరా? ఎలా తెలుసు సార్? బుడంకాయకి అన్ని ఒక దగ్గర అతికిచ్చినట్టుందిరా నీ మూతి. ఓహో, అందుకని అలా డిసైడ్ చేశారా సార్? చదువుబే. ఇప్పటి వరకు ఎలా ట్రై చేశారా మీరు? పరిస్థితుల ప్రభావం దృష్ట్యా సెప్టెంబర్ 2, 2010 మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ రాత్రి సుబ్బు అనబడే నేను నా వల్ల తప్పు జరిగిందని నిందపడటం వల్ల భారత రాజ్యాంగ చట్టంలో సవరించిన దాన్ని బట్టి మనం చూసా. ఏం సుప్రీంకోర్టులో తీర్పు చదువుతున్నా అబే? ఆనికి ఈ పేపర్ నేను చెప్పింది రాయరా. నా చెల్లెల విషయంలో జరిగిన తప్పుకి నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నానని రాసి సంతకం పెట్టు. నేను ఎదుపు చేయలేదండి. పైకి పోయి అంతాక్షరి ఆడదామా? అంత వద్దు. ఏమ్రో బుడంకాయ నవ్వుతున్నావు? మీ ఇన్నోసెన్స్ చూస్తే నాకు వస్తుంది సార్. స్టాంప్ పేపర్ మీద సాక్షి సంతకాలు లేకపోతే చెల్లవు సార్. రోజులు మారిపోయినాయి, డేస్ ఆర్ చేంజ్డ్ యూనో. నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నదిరా. అవునండి. నువ్వు చేయి సాక్షి సంతకం. ఎవరు? నేనా? మీకు ఎందుకండి నోడుదోలా అని చెప్పేదా కాగొచ్చు కదా. సంతకం పెట్టురా. అవసరమైతే హామీ ఇమ్మంది కానీ మా అమ్మ సంతకం పెట్టొద్దండి సార్. గన్నీరా వెన్నీరా. గీ దినంకేంచి గీ సుబ్బు మా మనిషి. మా పర్మిషన్ లేకుండా బయట కాలు పెట్టిండో కాళ్ళు తీసేస్తారు. చాలా షార్ప్ ఉన్నవరా. అంటే మీరు పెట్టిన డిస్కషన్ అలా ఉందండి. తలపట్టుకెళ్ళమంటావా? ఏంటి సార్ ఇది, మీరు వాళ్ళ కోర్టుగా మారిపోయారా? ఏం చేయమంటావు సుబ్బు, వాళ్ళు నిన్ను కొడుతుంటే ముందు కోపం వచ్చింది, తర్వాత భయం వేసింది, తర్వాత ఆశ్చర్యం వేసింది. నన్ను చూస్తే నాకు జాలి వస్తుంది. కర్మ. ఏంటి సార్ బొచ్చు బిగేసిన కూడా అలా తయారయ్యారు? నువ్వెంతసేపు అయిందిరా ఇక్కడికి వచ్చి? ఇప్పుడే గంట క్రితం. ఓహో, అంటే మొత్తం చూసావు అనమాట. ఏం చూడలేదు సార్, మీరు లోపలికి వెళ్ళడం, వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం, వాళ్ళ కాళ్ళతో మిమ్మల్ని కొమ్మటం, మీ బొచ్చు పీకటం ఏం చూడలేదు సార్. ఓహో, మొత్తం చూసావు అనమాట. అరే ఈ మ్యాటర్ అక్కడ చెప్పావు కదా. చెప్పకపోతే మీరు ఫీల్ అవుతారు కదా. నువ్వు అలా ఫిక్స్ అయ్యవా? అరే మొన్నెప్పుడో సెలవు అడిగినట్టున్నావు. రేపైతే బెటరు. రేపేంటి, ఎల్లుండి, అవతల ఎల్లుండి, మొత్తం 4 రోజులు తీసుకో. Thank you. తీసుకో. మై గాడ్, ఏ అతనే. ఎవరే? చెప్పాను కదా. ఓ బాసా. ఆంధ్ర అమితాబ్ లా ఉన్నాడే, కాకపోతే కొంచెం కామెడీ ఫేస్. ఏమండి, మీ అన్నయ్యలకు బాడీలో ఓకే కానీ బ్రెయిన్ పోయింది. ఏమైంది? ఏం అవ్వలేదని చెప్పినా వినిపించుకోకుండా కుక్కను కొట్టినట్టు కొట్టారు. ఈ దెబ్బలు తగ్గాలి 4-5 వారాలు పడుతుంది. అయితే వాళ్ళు మా అన్నయ్యలు కాదు. ఏంటంత కాన్ఫిడెన్స్? మా అన్నయ్యలు కొడితే 4-5 వారాలు కాదు, 4-5 నెలలైనా తగ్గవు. ఒకవేళ వాళ్ళు కొడితే యూర్ సో లక్కీ. నీ సోలోకి కదా మీ దగ్గర జ్యోతిష్కం చెప్పించుకోవడానికి రాలేదు. మన పెళ్లి గురించి మీ నాన్నతో మాట్లాడతానన్నారు. నాన్నతోనా?
ఇష్టపడ్డానంటూ ఒకరిని ప్రేమించి మోసపోయిందయ్యా. పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటున్నాడయ్యా. ఎవడాడు? పక్కూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అయ్యా. పెండ్లి కావాలనా పానం కావాలనా? పెళ్ళినయ్యా. రాయ్ నర్సింగ్, అయ్యా చెప్పండి అయ్యా. పెండ్లి చేసుకోపోతే చచ్చిపోతానన్న భయం ఆ ఎస్ఐ కండలో నేను చూడాలా. అట్లాగేనయ్యా. ఉంటామయ్యా. మనెవడో ప్రేమించిండంట. వాణ్ణి చంపొచ్చే కదా మాట చెప్తున్నావు. రాయ్ నర్సింగ్, తీరా బండి